హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ మెగా డిఎస్సి 2025కు దరఖాస్తు చేసినటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు మాక్ టెస్ట్ల కోసం అంటే నమూనా పరీక్షల కోసం ఎదురు చూస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం మే 20వ తేదీన మాక్ టెస్ట్ లింక్స్ విడుదల చేస్తామని చెప్పినప్పటికీ మరి 21వ తేదీ అంటే ఈ రోజు మాక్ టెస్ట్లకు సంబంధించిన లింక్స్ అనేవి ఏపీడిఎస్సి వెబ్సైట్ లో అప్డేట్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఏపీ మెగా డిఎస్సికి దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు మాక్ టెస్ట్ల కోసం apdsc.apcfss.in అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో డైరెక్ట్ లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసినా మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం చూస్తూ ఉన్నాం ఏపీ మెగా డిఎస్సి 2025 మాక్ టెస్ట్ లింక్స్ ఆర్ అవైలబుల్ అంటూ ఒక టెక్స్ట్ అనేది స్క్రోల్ అవుతూ ఉంది. అలాగే మనం ఇక్కడ ఏపీడిఎస్సి వెబ్సైట్ లో మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు 4వ లింక్ మాక్ టెస్ట్ లింక్స్ అంటూ కనిపిస్తుంది. మరి ఈ మాక్ టెస్ట్ లింక్స్ అనేది క్లిక్ చేయగానే మీకు మాక్ టెస్ట్ కు సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఇందులో మనం చూస్తూ ఉన్నాం ఏపీడిఎస్సి 2025 మాక్ టెస్ట్ లింక్స్ అని. మరి ఇందులో ఎస్జిటి పోస్ట్ కు సంబంధించి మాక్ టెస్ట్ అనేది ఉంది. అలాగే పీజీటీ ప్రిన్సిపల్ పోస్ట్ కు సంబంధించి ఉంది. అలాగే టీజీటీ సోషల్, ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్, బయాలజికల్ సైన్స్ కు సంబంధించిన మాక్ టెస్ట్ లింక్స్ ఉన్నాయి. అలాగే పీజీటీ బయాలజికల్ సైన్స్, బాటనీ, కామర్స్, ఎకనామిక్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, సోషల్, తెలుగు, జువాలజీ అండ్ దెన్ అంటూ ఇక్కడ మాక్ టెస్ట్లు ఉన్నాయి. అలాగే ఇక్కడ టీజీటీ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటూ కూడా మనకు మాక్ టెస్ట్ అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ అన్ని రకాలైనటువంటి మాక్ టెస్ట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. మరి మాక్ టెస్ట్ అంటే మీకు ఆన్లైన్ లో ఎగ్జామ్ రాసే విధానం ఏ విధంగా ఉంటుంది అని చూసుకోవడానికి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి ఎవరైతే ఏపీ డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ పరీక్షలు మొదటిసారి రాస్తూ ఉన్నారో అటువంటి వారు మీరు మరి ఏ విధంగా ఆన్లైన్ లో పరీక్షను రాయవచ్చు అనే దానికి సంబంధించి ఈ మాక్ టెస్ట్లు అనేవి ఉపయోగపడతాయి. అంతే తప్ప మీరు ప్రాక్టీస్ టెస్ట్లు గాను వీటిని ఉపయోగించుకోవడానికి వీలు పడదు. కాబట్టి ఎవరైతే మొదటిసారి ఆన్లైన్ లో ఏపీ డిఎస్సి పరీక్షలు రాయబోతున్నారో అటువంటి వారు ఈ మాక్ టెస్ట్లను ఒకసారి పరిశీలించినట్లయితే మీరు ఏపీ డిఎస్సి పరీక్షలు రాసేటప్పుడు ఎటువంటి హైరానా భయం లేకోకుండా ఈజీగా రాయవచ్చు. మరి ఇప్పటికే చాలా రకాలైనటువంటి ఆన్లైన్ పరీక్షలు రాసినటువంటి వారైతే అంటే ఇప్పుడు మొన్న ఏపీ టెట్ పరీక్షలు కూడా రాశారు. మరి అలాగే చాలా ప్రాక్టీస్ టెస్టులు రాసినటువంటి వారు ఎవరైనా ఉంటే అటువంటి వారికి మరి ఈ మాక్ టెస్ట్లు అనేవి పెద్దగా ఉపయోగపడవు. మరి మొదటిసారి రాసేటటువంటి వారికి మాత్రమే ఈ మాక్ టెస్ట్లు అనేవి కొద్దిగా ఆన్లైన్ పరీక్షలకు సంబంధించినటువంటి భయం పోగొట్టడానికి ఉపయోగకరంగా ఉంటాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాక్ టెస్ట్లను విడుదల చేయడం జరిగింది. ఇక షెడ్యూల్ ప్రకారం ఈ నెల 30వ తేదీన మరి హాల్ టికెట్స్ అనేవి అందుబాటులోకి రాబోతున్నాయి. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నేటి నుంచి అందుబాటులోకి ఏపీ డిఎస్సి మాక్ టెస్ట్లు. నార్మలైజేషన్ విధానంపై ఆందోళన అనవసరం, పరీక్షా కేంద్రాల పరిశీలనలో అధికారులు. ఏపీ డిఎస్సి మాక్ టెస్ట్లు అధికారిక వెబ్సైట్ లో బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు డిఎస్సి కన్వీనర్ ఎస్సీఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. వీటిని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తుది పరీక్ష ఏ విధంగా ఉంటుందో నమూనా పరీక్షలు రాస్తే అర్థమవుతుందని అన్నారు. ఇక అభ్యర్థుల్లో ఆన్లైన్ పరీక్షల్లో అమలు చేయనున్న నార్మలైజేషన్ గురించి పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లగా ఈ విధానం గురించి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. నార్మలైజేషన్ వల్ల ఏ ఒక్క అభ్యర్థికి నష్టం ఉండదని అన్నారు. ఇప్పటి వరకు జేఈఈ, నీట్, బ్యాంక్, ఇతర ప్రవేశ పరీక్షలు అనేక రకాల ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు ఈ విధానం అమల్లో ఉన్నదని ఎక్కడా ఫిర్యాదులు లేవని అన్నారు. నార్మలైజేషన్ వల్ల అందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు. ఇక పరీక్షా కేంద్రాల పరిశీలన జరుగుతోందని త్వరలోనే ఆయా కేంద్రాల వివరాలు వెల్లడిస్తామని డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి అన్నారు. వనరులు లేకపోతే ఒకే రోజు పరీక్ష నిర్వహించలేకపోతున్నామని, అన్ని లక్షల మందికి ఒకే రోజు పరీక్ష నిర్వహించే కెపాసిటీ, వనరులు స్థానికంగా అందుబాటులో లేవనే విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలని అన్నారు. కాబట్టి మరి ఏదైతే ప్రస్తుతం ఏపీ డిఎస్సి అభ్యర్థులు నార్మలైజేషన్ విధానం మీద మరి ఆందోళన చెందుతున్నారో దానికి సంబంధించినటువంటి మరి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ వివరణను కూడా మనం చూస్తూ ఉన్నాం. నార్మలైజేషన్ విధానాన్ని మరి అభ్యర్థులు
దాని గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదంటూ మరి ఇక్కడ అధికారులు తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నార్మలైజేషన్ విధానం జేఈ పరీక్షల్లోనూ, నీట్ పరీక్షల్లోనూ, బ్యాంక్ పరీక్షల్లోనూ, మరి అన్ని రకాలైనటువంటి కాంపిటేటివ్ పరీక్షల్లో నార్మలైజేషన్ అనే విధానాన్ని అమలు చేస్తున్నారు. వాటన్నిట్లో ఎక్కడ కూడా అభ్యర్థులకు మరి ఇబ్బందులు అనేవి రాలేదు. కాబట్టి రాబోయే జరగబోయే మెగా డిఎస్సి పరీక్షల్లో కూడా మొదటిసారిగా ప్రభుత్వం నార్మలైజేషన్ విధానాన్ని తీసుకురాబోతోంది. మరి ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి మరి అన్యాయం అనేది లేకుండా మరి మెగా డిఎస్సి పరీక్షలు నిర్వహించడం, ఆన్లైన్ లో నిర్వహించడం జరుగుతుంది అంటూ అధికారులు తెలియజేశారు. మరో ముఖ్యమైనటువంటి డిమాండ్, అభ్యర్థులకు ఉన్నటువంటి డిమాండ్ ఏంటి అంటే ఒక జిల్లాకు ఒకే పేపర్ అనే విధంగా పరీక్ష నిర్వహించాలి అని అభ్యర్థులు పేర్కొంటూ ఉన్నారు. దానికి కూడా ఇక్కడ సమాధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన దగ్గర మరి ఒకే రోజు పరీక్ష నిర్వహించడానికి కావాల్సినటువంటి వనరులు అనేవి, అంటే మరి ఆన్లైన్ కేంద్రాలు కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, లేదా మిగిలిన వసతులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే రోజు పరీక్ష నిర్వహించడానికి కావాల్సినటువంటి వనరులు అనేవి లేనటువంటి కారణంగానే మరి పరీక్షను నిర్వహించలేకపోతున్నాం అని మరి ఇక్కడ అధికారులు వివరణ ఇవ్వడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీటన్నిటిని మనం పరిశీలించినట్టయితే మరి ఒకే రోజు ఒకే జిల్లాలో పరీక్ష అనేది సాధ్యం కాదు అనే వివరణ మనకి ఇక్కడ అర్థమవుతుంది. దాంతో పాటు అభ్యర్థులు నార్మలైజేషన్ విధానం అనే దాని మీద కూడా ఉన్నటువంటి అపోహలను మరి తొలగించుకోవాలని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ అధికారులు పేర్కొనడాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. నేటి నుంచి డిఎస్సి మాక్ టెస్టులు. ఏపీ మెగా డిఎస్సి మాక్ టెస్టులను బుధవారం ఉదయం 11 గంటల నుంచి పాఠశాల విద్యాశాఖ అందుబాటులోకి తీసుకురానుంది. 16,347 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సిని ప్రకటించింది. డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు జరగనున్నాయి అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మామూలుగా ఈ రోజు 11 గంటల నుంచి అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నప్పటికీ మరి ఇప్పటికే ఏపీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ లింక్స్ అనేవి ఏపీ డిఎస్సి వెబ్సైట్ లో యాక్టివేట్ అవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక డిఎస్సి ఉర్దూ మెటీరియల్ విడుదల. ఏపీ మెగా డిఎస్సి కోచింగ్ ఉర్దూ మెటీరియల్ ను మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ సచివాలయ మైనారిటీ మంత్రిత్వ శాఖ పేషీలో మంగళవారం విడుదల చేసి అభ్యర్థులకు అందజేశారు. బహిరంగ మార్కెట్ లో ఉర్దూ మీడియం మెటీరియల్ కొరత దృష్ట్యా ప్రత్యేకంగా తయారు చేయించినట్లు మంత్రి చెప్పారు. కాబట్టి డిఎస్సి ఉర్దూ మెటీరియల్ ను ఉచితంగా ఇక్కడ పంపిణీ చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది ఏపీ మెగా డిఎస్సి మాక్ టెస్ట్, నార్మలైజేషన్ మరియు ఒకే జిల్లాకు ఒకే పేపర్ అనే దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియో చాలా మందికి చేరాలి అంటే మొదటగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. Thank you for watching this video.